ఓం నమో భగవతే శ్రీరమణాయ. కొండ అల్లుడు. ఒక ఉదయాన భక్తుడొకడు శ్రీవారితో పురాణగాథను గురించి మాట్లాడుతూ, పార్వతికి ఉమా అనే పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు. వెంటనే భగవాను ఇలా సెలవిచ్చారు. పరాశక్తి మొదట దక్ష ప్రజాపతి పుత్రిక సతీదేవిగా ఆవిర్భవించి శివుని ఇల్లాలయ్యింది. త్రిమూర్తులలో ఉత్తముడు మహాదేవుడైన శంకరునిపై అకారణ ద్వేషాన్ని పెంచుకున్న దక్షుడు ఆయనను ఆహ్వానించకుండా నిరీశ్వర యాగాన్ని ప్రారంభించాడు. ఆ పిలువని పేరంటానికి వెళ్ళిన శివసతి తండ్రి దక్షుడు ప్రేలాపించిన శివనిందా వాక్యాలను వినుట చేత తన జీవితం దూషితమైనట్టు నిశ్చయించింది. యోగ మార్గాన దేహత్యాగం చేసింది. తరువాత తనను గురించి తప్పించిన పర్వతరాజ దంపతులు అయిన మేనా హిమవంతులకు పుత్రికగా జన్మించి పార్వతి అయింది. చిన్ననాటి నుంచి తోటివారు బొమ్మలాటలు ఆడుతుండగా తాను మాత్రం శివ సంబంధమైన పూజలు, లీలలు వంటి సద్విషయాలతో సత్కాలక్షేపం చేస్తూ భగవంతుడైన శంభునిపై అవ్యాజమైన ప్రేమను పెంచుకునింది. తెంపులేని శైవీభావంతో ప్రకాశించింది. సతీ వియోగ విరహతాపాన్ని తపస్సు చేత లయింపచేసుకొనుటకు లయకారకుడైన శంకరుడు హిమవత్ పర్వత ప్రాంతాలలో గంగా జలపాత సమీపాన గల వనంలో దుష్కర తపోయాగాన్ని అవలంబించాడు. తన సీమలోనే శివుడు విరాజమానుడై ఉన్నాడని గ్రహించి హిమవంతుడు హైమావతిని తోడ్కొని అతనిని సందర్శించి, భగవాన్, ఈమె నా పుత్రిక, నీకు దాసి కాగోరుచున్నది. గణరహితంగా ఉన్న తమకు తపశ్చర్యలకు కావలసిన ద్రవ్యాలను సమకూర్చగలదు. తాము ఆనతిచ్చే సేవలను చేయగలదు. ఈమెకు తమ సన్నిధిని అనుగ్రహింపవలెను అని వినమ్రుడై ప్రార్థించాడు. అది విని శివుడు పార్వతిని నఖశిఖ పర్యంతం పరికించి, లేమా, ఈ చిరుత వయసులో నీకీ కష్టమెందుకు? తండ్రిగారితో స్వగృహానికి వెళ్ళి సుఖించుము అన్నాడు. మన్నించలేదు పార్వతి. శంభువు యుక్తియుక్తంగా ఒక మాట, బేలా, మేము ప్రకృతిని జయించి తపోనిష్టను అవలంబించాము. నీ కారణంగా ఇక్కడ ప్రకృతి సంబంధమైన దోషాలు ఉత్పన్నమవుతాయి కనుక నీవు తిరిగి వెళ్ళుటయే శ్రేయస్కరం అన్నాడు. శివభక్తిచే పునీతమై పరిణిత అయిన అగజ సమయజ్ఞ అనగా సమయోచిత సందర్భాలు తెలిసినది కేలుమోడ్చి శంభుని ముఖబింబమును క్రీగంట నిలిపి, స్వామి, తాము ప్రకృతిని జయించామన్నారు. మరిక తపస్సు చేయుట ఎందులకు? తపస్సే చేసినచో అది ప్రాకృతిక శక్తితోనే కదా. నాతో సంభాషించారు, అది ప్రకృతి సంబంధం చేతనే కదా. కేవల ఆత్మలో ఇటువంటి సంభవాలు ఏవీ లేవు. మీ చేతలన్నీ ప్రకృతి నియమితములు కావా? మీకు తెలియకనే ప్రకృతి మిమ్ము సంపూర్ణంగా ఆక్రమించి ఉంది. అయినా ప్రకృతిని జయించిన వారికి నా సాన్నిధ్యం చేత కొత్తగా కలిగే భయం ఏమిటి అని నిర్భయంగా సందర్భోచిత మృదు వచనాలతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అసుతోషుడు సంతుష్టుడై, ఇంగితజ్ఞ, మధురవచిని, నీ సమయస్ఫూర్తి ప్రశంసనీయం అని ఆమెను కొనియాడి తన సేవా సాన్నిధ్యంను ప్రసాదిస్తూ హిమవంతుడు తిరిగి వెళ్ళుటకు అనుమతించాడు. గిరిరాజకన్య శివ పరిచారిక అయినది. ప్రతిదినం పత్ర పుష్ప ఫల తోయములు మొదలైన వాటిని భగవంతునికి సమకూర్చసాగింది. ఆమెకు ఆకలి దప్పులే తెలియవు. ఎల్లప్పుడూ స్వామికి ఏమేమి చేకూర్చవలనా అనే తపనయే. అయితే ఆయనకు ఏం కావాలి? పూర్ణకాముడు కదా. ఈ తపశ్చర్య ఒక నెపం వంక. తాను సుఖశాంతులతో ఊరక ఉంటేనే చాలు. లోకానికి మంగళకరం. తన ఉనికి లోకానికి ఉనికి. తన తృప్తి జగత్తుకు భోగకారణం అయినప్పటికీ గిరీశుడు గిరిజ చేసే పరిసేవను సంతోషంతో ఆమోదిస్తాడు. ఆమె భక్తికి నమ్రతకు వసుడై ఆమె సౌందర్యం జగన్మోహనకరం. కానీ ఇతడో జగన్మోహ భ్రాంతి ధ్వాంత అంతకుడు, అనగా జగత్తు కల్పించే మాయ అనే చీకటిని నాశనం చేసేవాడు. వల్లకాటి వీరునికి ఈ సౌందర్యం కనిపిస్తుందా? ఆమె సేవా తత్పరత, శివ సందర్శన ఉత్సాహం, శివపాద చిహ్నిత హృదయ పద్మం ఇవి శివుని దృష్టిని చూరగొన్న విషయాలు. అయితే ఇది శివపార్వతుల మధ్య మాత్రమే పరిమితమైన కథా విశేషం కాదు. జగన్మాత పితరులను ఒకటిగా సంధానపరచడమే విధిరచన. కుమార సంభవం దాని ఫలం. దాని మూలంగా తారకాసుర సంహారం, తద్వారా లోక కళ్యాణం. ఇది పరమేశ్వరుని చరమోద్దేశ్యం. కారణం లేనిదే కార్యం ఘటిల్లదని హర్షవాక్యం. అది ఈ విధంగా సంభవించింది. ఇక్కడ హిమభూమిలో తపశ్చర్యలో శివుడు, ఆయన పరిచర్యలో శైలజ నిశ్చల నిమగ్నులై ఉండగా
అక్కడ స్వర్గసీమలో ఇంద్రాది దేవతలు సంక్షుభిత చిత్తులు కాసాగారు. ఇంద్రియములకు వసులైన వారి చిత్తములు తీరే అంతే కదా. వారు ఇంకా ఉండగట్టలేకపోయారు. అందరూ కూడబలుకుని మన్మధుణ్ణి లేనిపోని ధైర్యవచనాలతో ఉబ్బవేసి యోగిరాజా శివుని సమ్మోహనపరచడానికి పంపారు. తాము మాత్రం ఆ లీలను దూరం నుంచే విహంగ వీక్షణం చేయసాగారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టుదన్న ఆర్యోక్తిని విస్మరించి. ఒకసారి పార్వతి పూజా ద్రవ్యాలను తీసుకుని వచ్చి శివుని సమీపాన ఉంచి ఒక క్షణకాలం నిలువుగా ఆ పక్కనే ఉన్న పొదలో నిరీక్షిస్తున్న మన్మధుడు శివునిపై తన కామబాణాన్ని వదిలాడు. శివునికి లేస మాత్రం సంక్షోభం కలిగింది. పార్వతి సౌందర్యంపై దృష్టి నిలిచింది. వెంటనే తనలో కలిగిన మదన వికారాన్ని గుర్తించాడు పస్మారహరుడు. త్రుటిలో మోహనాశకమైన త్రినేత్రజ్వాలతో మదనాంతకం కావించాడు. అది ఆయన దృష్టిలో లోక శుభంకరం. శివంకరుడు కదా అతడు. ఇంతవరకు తనకు గిరితనయకు మధ్య నినదించిన ప్రేమ సంగీతంలో ఇప్పుడు కామం అనే అపశృతి ధ్వనించింది. అది అనురాగం, ఇది పెనురోగం. వైద్యోత్తముడు కదా అతడు. సమస్త రోగాలను జ్ఞానాగ్నిచే భస్మం చేయడం ఆయన ఏకైక వైద్య చికిత్స. పదిలపరుచుకున్న మనసును ఆ తావులో నిలుపజాలక అక్కడి నుండి వెళ్ళిపోయాడు కామారి. నిరుత్తరాయై నిలిచిన పార్వతిని తండ్రి వచ్చి భవనానికి తీసుకువెళ్ళాడు. తన శంకర పరివస్య మన్మథ మాధ్యమంతో అలా ముగిసిపోయినందుకు పార్వతి దుఃఖించిన ఆమె పవిత్ర చిత్తానికి ఇందులో ఒక పాఠం స్ఫురించింది. దేహ సౌందర్యం శివునికి ప్రీతి కలిగించదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు అతడు వశుడు. ఇలా నిశ్చయించి ఆమె ఒక తీవ్ర తపశ్చర్యకు పూనుకుంది. శివయోగమే ఆమె లక్ష్యం. దానికి ఉపాయం కూడా శివయోగమే. గృహ పరిత్యాగానికి కూడా సమకట్టింది. తల్లిటిల్లి మానుము మా వలదు అంటూ వారించింది. ఊమా అంటే వారింపబడినది అనే మాటకు అలా పార్వతికి నామధేయమై ప్రసిద్ధమైనది. పేరైతే సంపాదించింది కానీ ఆ తల్లి తన సంకల్పం సడలించలేదు. గంగా తరంగిత హిమవన్నగ భూమిని తపోవనం చేసుకుంది. పంచాగ్ని మధ్యలో అనగా 4 దిక్కులలోనూ మంటలు, నెత్తిపై సూర్యుడు నిలిచింది. గడ్డ కట్టించే హిమజలాలలో కుత్తుక బంటి నీటిలో నిలిచింది. కనీసం ఎండుటాకులు కూడా తినదు. అది చూసి మునిగణమే ఆమెను అపర్ణ, ఆకులు కూడా తిననిది అని స్తుతించారు. శివుడు ఆమె దీక్షను పరీక్షింపదలిచాడు. కొంటె బ్రహ్మచారిగా ఆమెను సమీపించాడు. తపస్సు మాని సుఖపడమన్నాడు. విఫల ప్రయత్నుడై చివరకు శివనింద చేయసాగాడు. మాయా బ్రహ్మచారిని దండించలేక, నాగభూషణ దూషణ సైరింపలేక పార్వతి ఆ ప్రదేశం నుండి తొలగిపోయింది. చెలికెత్తెలను పిలిచి బ్రహ్మచారిని శీఘ్రమే సాగనంపమని ఆదేశించింది. ప్రసన్నుడైన శంకరుడు నిజరూపమును ప్రకటించి ఆశ్చర్యపోయిన పార్వతిని చేపట్టబోయాడు. తన తండ్రిని సంప్రదించి యథావిధిగా వివాహమాడమన్నది సాధ్వి. ఆమెను దీవించి స్వస్థానం చేరిన శంకరుడు సప్తఋషులను, అరుంధతిని తన వివాహానికి మధ్యవర్తిత్వం చేయమన్నాడు. జగన్మాతా పితరుల కళ్యాణమును చూడడానికి విశ్వమంతా వ్యాపించిన సంతతులంతా ఆత్రంగా హిమవంతుని రాజ్యం చేరుకోగా మంచు పర్వతాలను భక్తజన వర్షం ముంచెత్తింది. పార్వతీ కళ్యాణవరుడు అయిన భక్తవ శంకరుడు హిమవంతునికి ఇంకా ఇతర భక్తులకు కళ్యాణ సుందరుడై కనువిందు చేశాడు. అయితే బాహ్య సౌందర్య, ఆడంబర, మోహచిత్తులైన మేనాదేవి తదితర రాజసికులకు ఆ సుందర శివుడే గంగిరెద్దు మేళగానిగా శ్మశాన భూత ప్రేత గణాది పటాటోప దర్శనంతో గుండెల్లో జలధరింపచేశాడు. కళ్యాణం అంటే పార్వతీ పరమేశ్వరులదే అన్నట్టు సంభవించింది. ఇతర దేవతా వివాహాలేవి పురాణాలలో ఇంత వైభవోపేతంగా వర్ణింపబడలేదు కూడా. వివాహ సమయంలో వరుని ప్రవర, ఆ వంశానికి కర్తలైన ఋషులు చెప్పే సమయం వచ్చింది. తంతు నడుపుతున్న చతుర్ముఖుడు మౌనం వహించాడు. దేవతలతో సహా ఆహుతులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నారదుడు చొరవ చేసి శివుని గురించే తెలియని వారు ఆయన ప్రవరను ఎలా ఊహించగలరు? ఎవని నుండి ఈ సమస్తము ఉద్భవించిందో అతడు అజుడు, పుట్టనివాడు, స్వయంభువుడు, స్వతంత్రంగా అవతరించగలిగినవాడు. ఈశ్వరుడు అయిన అతడు నిరీశ్వరుడు, తనకు మరొక కర్త లేనివాడు. తన నమ్రత చేత, భక్త పరాధీనత చేత మన మధ్య సంచరించుటకు దిగివచ్చిన ప్రభు వరుడే ప్రవరుడు అని వివరించాడు. తంతు ముగించాడు బ్రహ్మ. కానీ వరప్రవర విషయంలో హిమవంతునికి శంక పూర్తిగా పోలేదు. తన అల్లుడి వంశం కులగోత్రాలేమిటో తెలియలేదు. శంకాని వృత్తి చేస్తే గనుడే
చేసే గనుడే కరువయ్యాడు. శంక నివృత్తి చేసే గనుడే కరువయ్యాడు. శివపార్వతుల కైలాసవాసం శివానందం పండించసాగింది. ఒకనాడు గౌరి వినోదార్థం శంకరుని వెనక చేరి తామరలను తిరస్కరించే చేతులతో ఆయన కన్నులను మూసింది. సూర్యచంద్ర రూపనేత్రాలు మూతపడగానే లోకం అంధకార బంధురమైంది. సంక్షోభాన్ని నివారించేందుకు శివుడు తన నిటలాక్షాన్ని తెరిచి వెలుగు నింపాడు. జరిగిన అపరాధానికి పార్వతి లజ్జాన్విత కాగా శివుడు, నీ వినోదం లోకానికి ప్రమాదకరమైంది, కష్టం కలిగింది మన బిడ్డలకే కదా అని చల్లగా మందలించాడు. మాతృహృదయం తల్లడిల్లగా ముజ్జగజ్జనని అగజ ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేయడానికి అనుమతి వేడుకొంది. పశ్చాత్తాపమే తపస్సు అని పతి ఎంత చెప్పినా ఇనక గౌరీ కైలాసం నుండి బయలుదేరింది. సరాగసరి కాశీ చేరుకున్నది ఆ దయారాశి. వర్షాభావం చేత కరువు కాటకాలతో కటకటలాడుతోంది ఆ పవిత్ర నగరం. జనులు క్షుద్బాధను తీర్చుటకు సమకట్టింది మాత. ఒక అన్నసత్రాన్ని నెలకొల్పింది. అక్షయ పాత్ర తన హృదయాన్ని చేబూనింది. అడిగిన వారికి బువ్వ, అడగని వారిదే పాపం అన్న కోశాన్ని పూరించి తల్లి అయి అన్నపూరణిగా ప్రసిద్ధి చెందింది. ఆమె కీర్తిని విన్న కాశీరాజు తండూలాలు ధాన్యం అప్పుగా తెమ్మని అనుచరులను ఆమె వద్దకు పంపాడు. పక్వాన్నం పంచభక్షాలుగా సిద్ధమై ఉండగా ధాన్యం కోసం ఈ అప్పులేమీ నిరాకరించింది. రాజు సామాన్యుని వలె అన్నపూర్ణ సత్రం చేరి మాత చేతి ప్రసాదాన్ని భుజించి బుద్ధి వికసింపగా ఆమె తేజో విశేషాన్ని చూసి పాదాలపై మరిమరి పడి పరిపరి విధాలుగా నన్ను సన్నుతించాడు. ఆమె శాశ్వత నివాసానికై వేడుకొన్నాడు. అన్నదాత్రి ప్రసన్ని అయి, నా నివాస కారణంగా ఈ ప్రాంతం ఇక సుభిక్షమైంది, ఇక దక్షిణ దేశానికి వెళ్ళవలెను అన్నది. రాజుకు నిత్య పూజకై ఆ సత్రంలోనే అర్చా విగ్రహ రూపంలో స్వర్ణ పూర్ణయై సాక్షాత్కరించి కాశీ పురాధీశ్వరి అయింది. ఇప్పుడు ఇక కాంచీపురంలోని కంపా నదీ తీరాన ఇసుకలింగాన్ని నిర్మించి పూజించసాగింది. శివ ప్రేరణ చేత నదిలో వరద వెల్లువయింది. సైకత లింగాన్ని రక్షించే నిమిత్తం హృదయానికి హత్తుకోగా ఆమె హస్తకంకణ చిహ్నాలు, స్తన చిహ్నాలు లింగంపై నెలకొన్నాయి. ఆమె నిష్ఠుర నిష్టకు తుష్టుడైన విష్ణుడు శివుడు ఆమెను అరుణాచలానికి వెళ్ళి గౌతమ మహర్షి వద్ద భక్తి రహస్యాలను పొందవలసిందిగా ఆదేశించాడు. అరుణశైలం చేరిన శైలజ మొదట ప్రవాళగిరి పైనున్న గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళగా ఋషిపుత్రుడైన శతానందుడు ఆమె దర్శనంతో ప్రహర్ష పులకిత గాత్ర సర్వస్వుడైనాడు. కుశలతో తిరిగి వస్తున్న తండ్రికి ఎదురేగి అతడు శ్రీమాత ఆగమనాన్ని విశేషాన్ని గద్గద స్వరంతో విన్నవించాడు. శ్యామలామాత సన్నిధి చేత అరుణశైల భూములన్నీ సస్యశ్యామలమై పత్ర పుష్ప ఫల సమన్విత వృక్ష సంపదతో హరిత తేజాన్ని ప్రసవించాయి. గౌతముడు కంపామాన గాత్రుడై వడివడిగా కుటీరానికి చేరి శివయువతి పాదాలను కన్నీటితో అభిషేకించాడు. ఆమె అభీష్టం మేరకు జగన్మాతకు ఆచార్యుడై శివార్చన విధిని, శివభక్తి ఉపాయాలను తెలియజేశాడు. ముని నిర్దేశిత నిష్టతో నిగ్గుతేరిన సతికి పశుపతి ప్రత్యక్షమై వరం ప్రసాదించాడు. సుదీర్ఘ శివ వియోగాన్ని లోకహితార్థం సహించిన దేవి, నేను ఈ విరహాన్ని ఇక సహించలేను, నీ నుండి దూరం చేసిన ఈ శరీరమే నాకు వద్దు, నీ యందు నాకు అవినాభావాన్ని కలుగజేయుము భక్తమందారా అని వేడుకొంది. చతురుడైన అరుణశైల విభుడు ఆమెకు తన శరీరంలో తనతో సమభాగం పంచి ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. పార్వతి తపస్సు శుభకరంగా శుభంకరంగా సంపూర్ణమైంది. తన తనయను అనుగ్రహించిన పర్వతరూప అరుణాచలుడే తన అల్లుడు అని హిమవంతునికి తెలియవచ్చింది. తాను పర్వతమే, తన అల్లుడు కూడా పర్వతమే కాబట్టి తన జాతికి చెందినవాడే అని గ్రహించి బహుముచ్చట పడిపోయాడా కొండలరాజు. హరే రమణ.